అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట ప్రియతమా నా హృదయమ ప్రేమ చిత్రంలోనిది. ఈ పాట తాలూకు 3వ భాగానికి మీ అందరికీ సుస్వాగతం. 2వ భాగం చివరికి వచ్చేప్పటికీ 2వ సంగీతంలో వయోలిన్ తాలూకా 2 క్రోమాటిక్ ఫ్రేజెస్ ఉంటాయి. అవి చెప్పాను. అక్కడి నుంచి ఇప్పుడు కొనసాగించాలి. ఆ వయోలిన్ ఫ్రేజెస్ ఏంటంటే ఇదొకటి, రెండోది గుర్తున్నాయి కదా, అక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి. చూడండి, సారీ, ఇక్కడ మాటు వచ్చింది. రేగ ని బని పప గగ రేగ పమ పద పప దావన్. తర్వాత రేగ ని బని పప గగ రే ని 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 సరి రే గ రి బాబా బాబా. సో ఇక్కడ నీ 1 మీద ల్యాండ్ అయింది కదా. వెంటనే నీ 2. ఇది టోటల్గా వయోలిన్ బిట్. ముందు క్రోమాటిక్ ఫ్రేజెస్ 2వ భాగంలో చూసేసాం. ఇప్పుడు దాని కొనసాగింపు. ఇదంతా కూడా వయోలిన్. సో మొత్తంగా చూపించేస్తే బాగుంటుంది కదా. సారీ, క్షమించాలి. ఇది అయిపోయాక సాక్సోఫోన్ మీద ఒక బిట్, మృదువైన బిట్. రెండోసారి రీ మీద ల్యాండ్ అవుతుంది. రెండోసారి తర్వాత రేగ పగ నీప రేగ నీప. తర్వాత నిజ గస పగ నిజ పగ సా అని సామే ల్యాండ్ అయిపోతుంది. సో మొత్తం చూద్దాం ఇప్పుడు. సాక్సోఫోన్ అది సామే అలా ల్యాండ్ అవగానే వెంటనే గిటార్. ఇది మనకి గీతాంజలి సినిమా కూడా ఓ ప్రియ ప్రియ పాటలో మీకు గుర్తుంటే కనుక జస్ట్ చరణం మొదలవుతుందనగా అక్కడ ఇలాంటిది ఇస్తారు. ఆ పాత్రని కొరడా పుచ్చుకుని కొడుతుంటే అక్కడ వచ్చేటువంటి మ్యూజిక్ ఇది. పా దావన్ కలిపి అనమాట. ఇక్కడ కూడా జస్ట్ చరణం ముందు మొదలవుతుంది అనగా అలా ఫేడ్ అవుట్ అయిపోతుంది వాల్యూమ్.
అంతే. ఇక్కడి నుంచి చరణం. సో ఇక్కడ ఏం చేశారు, జీ మైనర్ కార్డ్ ఇచ్చి ఆ గిటార్ నోట్స్. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం, అసలైన విషయం అది. కార్డ్స్ కొంచెం పెంచుకున్నాము కార్డ్స్. ఎక్కడ ఉన్నాం మనం? దరి నాని 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 దరి నాని నాని దరి నాని నాని అది కార్డ్ ప్రోగ్రెషన్ అంటే, కార్డ్ ఫ్రేమింగ్ అంటే. సో మొత్తంగా కార్డ్స్ ఏమేమి వచ్చాయంటే బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, జీ మైనర్, డి మైనర్, డి డిమినిష్డ్ అంటే ఇది కింద తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం ఒకటే, డి డిమినిష్డ్, డి మేజర్, సి మైనర్ సిక్స్త్. ఎన్నోసార్లు నేను చెప్తూ వస్తుంటాను కదా, ఒక కంపోజర్కి దమ్ము ఉండాలి, గట్స్. అలాగే సబ్జెక్ట్ పైన ఒక గ్రిప్, కమాండ్. ఒకే పాటలో ఒకే కీకి సంబంధించి మేజర్ మైనర్ కాకుండా డిమినిష్డ్ కూడా వాడారు రాజా గారు. ఒకే కీకి సంబంధించిన 3 కార్డ్స్ ఒకే పాటలో ఒకే ఫ్రేజ్లో, పైగా అది కూడా. సో మళ్ళీ చూద్దాం. సరే తెలియట్లేదు ఇక్కడ, ఈ ఆక్టేవ్ బాగుంది. అది ఆ కార్డు కూడా చాలా టైం పట్టింది నాకు. ఏంటి ఈ సౌండ్, ఇది అంత ఆవేదన, ఒక ఆక్రోదన, ఏమనాలి, ఆక్రోశమా, నాకు తెలుగులో పదాలు తట్టట్లేదు. ఆక్రందన, ఆవేదన, ఏదైనా నుండి పాత్ర అనుభవించేటువంటి రకరకాల భావాలు. సో ఆ రసం ఏదైతే ఉందో అది మ్యూజిక్లో ఇలా చూపించారు రాజా గారు. అంటే డిమినిష్డే వాడచ్చు, ఏ డిమినిష్డే వాడచ్చు, కానీ ఈ కార్డు వాడడం వల్ల చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. పాపం అతను ఏమైపోతాడో అనేటువంటి ఫీలింగ్ ఆ కార్డు వల్ల క్రియేట్ అయింది. సి మైనర్ సిక్స్త్. సో కార్డ్స్ నేను వాయిస్తూ పాడాను కాబట్టి మీరు గమనించే ఉంటారు. మనం ఇంకొకసారి పాడతాను. అందుకే ఈ పాట మొదలుపెట్టే ముందే మొదటి భాగంలో చెప్పాను, రీసెర్చ్ మెటీరియల్, పిహెచ్డి మెటీరియల్ మరొక పాట రాజా గారి దాంట్లో. ఇక్కడి నుంచి మనకి సాక్సోఫోన్ బిట్టికి అక్కడ కూడా కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారంటే స్టార్టింగే ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్, ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్. సో ఒకసారి ఎస్, ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్, తర్వాత ఎఫ్ సెవెంత్, డి మైనర్ ఉంది, ఎఫ్ సెవెంత్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పాడడం చాలా కష్టం, ఎందుకంటే కార్డ్ మీద బేస్ అయిన ఫ్రేజెస్ ఇవన్నీ కూడా.
ఇక్కడ ఏం చేశారంటే అరి ఒకే నోట్కి 3 కార్డ్స్. సో ఫస్ట్ టైం ఏమైంది, ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్, తర్వాత బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, తర్వాత రెండోసారి ఏం చేశారంటే ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఇచ్చిన వెంటనే డి మైనర్, దాని పక్కనే వెంటనే బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, దాని వెంటనే ఎఫ్ సెవెంత్, తర్వాత మళ్ళీ బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, తర్వాత జి మైనర్, ఆ తర్వాత గిటార్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ సాక్సోఫోన్ పెట్టి మళ్ళీ చూద్దాం. పైన పాడలేను, సరే మళ్ళీ పాడతాం. చరణం ఒకే ఒక్క లైన్ చెప్పి ఆపేస్తున్నాను, అంతకన్నా సమయం దొరకలేదు ఇవాళ, ఏమనుకోకండి. సో ఆ 3 కార్డ్స్ ఏంటి, బి ఫ్లాట్ మేజర్, రిలేటివ్ మేజర్ ఈ పాటలో చరణం. చాలా పాటలు చూసాం మనం మైనర్ స్కేల్లో ఉన్నటువంటి పాటల్లో పల్లవి అనుపల్లవి అంతా మైనర్ స్కేల్లో నడిస్తే చరణం 90% రిలేటివ్ మేజర్కి వస్తుంది. అలాగే ఈ పాట కూడా చరణం రిలేటివ్ మేజర్కి వచ్చింది. బి ఫ్లాట్ మేజర్, ఎఫ్ మేజర్, జి మైనర్. సో నోట్స్ ఏంటంటే గరి రి మగని ని సరి సరి స గరి రి మగని ని సరి సరి స అవి నోట్స్. సార్ లీడ్ కూడా వాయించేద్దాం, దాంతో ఈ భాగం పూర్తి చేసేయచ్చు. సరే అది తర్వాత భాగంలో కొనసాగిద్దాం. మళ్ళీ ఇంకొకసారి వాయించిన చరణం. అంటే గమగా అన్న తర్వాత నీకి స్లైడ్ అనమాట. అది అంత క్లియర్గా పూర్తిగా వాల్యూమ్లో వినపడదు. స్లైడ్ అంటే అలా జారి చేసి వదిలేస్తారు కదా, బట్ ఫైనల్గా గానించి స్లైడ్ అయిన తర్వాత ల్యాండ్ అయ్యేది అయితే నీలోనే. అది సమాచారం. సో ఇది 3వ భాగం. సమ్మరైజ్ చేయాల్సి వస్తే రెండో సంగీతంలో ఉన్నటువంటి వైలిన్ ఫ్రేజెస్ 2 అయిన తర్వాత అక్కడి నుంచి కొనసాగించాం. వైలిన్ బిట్టే కొనసాగింది, దానిపైన కార్డ్స్ చూసాము. దాని తర్వాత సాక్సోఫోన్ బిట్ చూసాం, దానికి మళ్ళీ కార్డ్స్ చూసాం. ఈ చరణం ముందు ఒక కార్డు, తర్వాత గిటార్ మీద నోట్స్ చూసాం. తర్వాత చరణంలో ఒకే ఒక ఫ్రేజ్ చెప్పాను, మళ్ళీ దానికి కూడా కార్డ్స్ చెప్పాను. సో మళ్ళీ రేపు 4వ భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.